హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ ఫస్ట్ మై యూట్యూబ్ ఛానల్, ఫస్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ఈరోజు నా మార్నింగ్ రొటీన్. ఇది నేను మార్నింగ్ 5 o'clock లేచి ఒక ½ hour కాసేపు అలా ఏమేం కావాలి, ఏంటి, ఏమేమి ప్రిపరేషన్ చేయాలనేది చూసుకొని వంట స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఈరోజు కొన్ని హాట్ వాటర్ తీసుకున్నాను. ఈరోజు నుండి నా రొటీన్ గుట్లా చేంజ్ చేసుకుంటూ హాట్ వాటర్తో స్టార్ట్ చేశాను. చూడండి, ఇంకా తెల్లవారలేదు, చాలా చీకటి ఉంది. ఫస్ట్ ఈరోజు నేను వంకాయ ఆలు కర్రీ వండాను. చూడండి, అన్నీ నేను ఆల్రెడీ లేచి ఒక ½ hour 5 o'clock లేసాను. 5:30 కల్లా అన్ని ప్రిపరేషన్స్ అంటే కూరగాయలు కానీ ఇంకేమన్నా కానీ కట్ చేసి ఉంటే వంటకు సంబంధించినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాతనే వంట స్టార్ట్ చేస్తాను. ఉల్లిపాయలు, అల్లం అంటే ఎల్లిపాయలు మాత్రమే నేను వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేసుకొని అవి కాస్త మగ్గినాక ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకొని, నేను ఆలుకి పైన పొట్టు తీయలేనండి, నేను పొట్టు తీయకుండా వాడతాను కాబట్టి ఆలు వంకాయ 2 ఒకటేసారి వేసి అవి కాస్త మగ్గినాక టమాటాలు, ఇక్కడ సైడ్కి నేను రైస్ పెట్టాను, రైస్ అవుతుంది. టమాటాలు, కారం సరిపడా, కాస్త ఉప్పు పసుపు వేసుకొని ఒక 5-10 నిమిషాలు దాన్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మ్యాక్సిమం ఏ కూర అయినా కానీ 95% నేను ఆయిల్లోనే ఉడికిస్తాను. ఎక్కువ మాకు ఏమన్నా గ్రేవీ కావాలనిపిస్తే మాత్రం నేను ఆయిల్ వాటర్ పోస్తాను. ఇక్కడ నేను టిఫిన్స్కి ఉప్మా చేశాను. ఉప్మాలోకి కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్ అయితే కర్రీ అయిపోయింది. చూడండి, మొత్తం నేను ఆయిల్లోనే 95% పెట్టింది అయిపోయింది. అందులో కొన్ని పల్లీలు వేసుకున్నాను ఉప్మాలోకి. ఇది ఉప్మా అండి. దీన్ని ఫస్ట్ నేను చాటలోకి వేసుకొని చెరుక్కున్న తర్వాత నేను దాన్ని ఏమన్నా పొరుగుందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఉప్మా వేస్తాను. ఇక్కడ నేను క్యారెట్ ఫీల్ చేస్తున్నాను, పైన పొట్టు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లల బాక్స్లోకి నేను ఈరోజు స్నాక్స్ లేక క్యారెట్ అంటే పచ్చి క్యారెట్ మాత్రమే, ఉడికించినది ఏం కాదు, పచ్చి క్యారెట్ని పెట్టేస్తాను. తర్వాత పాలు తినడానికి ఉప్మా, తాగడానికి కొన్ని పాలు, అందులో కాస్త బెల్లం వేసిస్తాను. ఇది ఈరోజు మార్నింగ్ మా పిల్లలకి స్కూల్కి క్యారెట్, కొద్దిగా కర్రీ రైస్ పెట్టేసి పంపిస్తాను. ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ఏమన్నా కావాలి అనిపిస్తే కంపల్సరీ పడుతుంది. నేను పచ్చి శనగల్ని నిన్న మార్కెట్లో తెచ్చుకున్నాను. పచ్చి శనగల్ని కాస్త పచ్చివి తెంపేసుకొని ఒక కడాయిలో వేపుకున్నాను. ఆ పచ్చి శనగల్ని గుట్లా కొన్ని బాక్స్లో పెట్టి పంపిస్తాను. అవి క్యారెట్స్ చాలా ఎక్కువైపోతే మరి హెవీగా తినలేరు, ఎక్స్ట్రా పెట్టినా మళ్ళీ బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది.